అసలు ఎంత బాధ కలుగుతుందంటే మాటల్లో చెప్పలేం. ముస్లిం భక్తుడైన అబ్దుల్ బాబాకు డబ్బులు బాగా ఇచ్చి నేను చాలా బాధపడ్డాను. ఆయన చేసే ప్రతి పని బాబా వారు మహల్సాపతికి ఎందుకు డబ్బులిచ్చేవారు కాదు. ఇవి ఏవో కల్పిత కథలు కాదు. ఆయన ఊహించి చెప్పినవి కాదు. ఈయన కొంచెం ఎక్కువైంది, తగ్గించాలనుకున్నాడు. 1,00,00,000 మంది సద్బ్రాహ్మణులకు భోజనం పెట్టిన ఫలితం కానకో పైకానకో జానకో కిస్కో దేనకో అన్నారు. అతనికి డబ్బు ఇవ్వలే, సుఖాలు ఇవ్వలే, కఠిన దరిద్రాన్ని. ఓం సాయినాథ్ మహారాజ్ కి జై. బాబా గురించి మాకు తెలిసినట్టుగా మీకు తెలిస్తే, రమణానంద మహర్షి వారి శిష్యులకు తెలిసినట్టుగా మీకు తెలిస్తే, ఈ లోకమంతా ఏకమయ్యి బాబా దైవం కాదని చెప్పినా సరే ఎవ్వరు నమ్మరు. అంత లోతుగా బాబా తత్వాన్ని మాకు చెప్పారు రమణానంద మహర్షి వారు. బాబా చరిత్రలో అడుగడుగునా జరిగిన సంఘటనలు, వాటి పరమార్థాన్ని మాకు ఎంతో వివరంగా తెలియజేశారు రమణానంద మహర్షి వారు. అలా బాబా చరిత్రను చాలా చక్కగా విన్న మాకు ఈ కొంతమంది యూట్యూబర్స్ బాబా వారిపై చేస్తున్న అసత్య ప్రచారాలు, ఆ కథనాలు వింటుంటే అసలు ఎంత బాధ కలుగుతుందంటే మాటల్లో చెప్పలేం. బాబా వారి జీవిత చరిత్రలో ఉన్న ప్రతి మంచి విషయాన్ని కూడా అడ్డగోలుగా వక్రీకరించి అసత్య ప్రచారాలు చేస్తున్నారు ఈ యూట్యూబర్స్. వీళ్ళ దుర్మార్గపు మాటలు విని ఎంతో బాధ కలుగుతుంది. మరి ఇలా వీడియోలు చేసిన వారిలో ఒకరి వీడియో నేను చూడటం జరిగింది. అందులో అతను ఏం చెప్తున్నాడంటే, బాబా వారంట ముస్లిం భక్తుడైన అబ్దుల్ బాబాకు డబ్బులు బాగా ఇచ్చి, హిందూ భక్తుడైన మహల్సాపతికి డబ్బులేమీ ఇవ్వకుండా అతను పేదరికంలో ఉంటే చూసి ఆనందించేవాడట. ఈ విధంగా బాబా వారిపై దుష్ప్రచారం చేస్తున్నాడు ఒక యూట్యూబర్. ఇది విని నేను చాలా బాధపడ్డాను. ఆయన చేసే ప్రతి పనిలోని అర్థం ఏమిటో మాకు బాగా తెలుసు కాబట్టి అతను చెప్పిన అసత్యాన్ని విని నేను చాలా బాధపడ్డాను. అయితే ఈరోజు ఈ వీడియోలో మీకు దానికి సమాధానం దొరుకుతుంది. బాబా వారు మహల్సాపతికి ఎందుకు డబ్బులు ఇచ్చేవారు కాదు అనే విషయాలు మీకు చక్కగా అర్థమవుతాయి. బాబా వారి చరిత్ర గురించి నేను ఇప్పుడు ఈ వీడియోలు చేయటానికి కారణం ఏంటి? వీరు చేస్తున్న ఈ అసత్య ప్రచారాలని చాలామంది నిజమని నమ్ముతున్నారు. అసలు జరిగిందేంటి? వీళ్ళు ఎలా వక్రీకరిస్తున్నారు? ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత మన బాబా భక్తులకు తప్పనిసరిగా ఉంది. బాబా గురించి తెలిసిన వారికి ఆ బాధ్యత తప్పనిసరిగా ఉంటుంది. అందుకనే రమణానంద మహర్షి వారు చెప్పిన ఆ ప్రవచనాలను మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. బాబాను స్వయంగా సేవించిన భక్తుల కుటుంబ సభ్యులను కలిసి వారి ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుని ప్రామాణికంగా చెప్పిన ప్రవచనాలు ఇవి. ఇవి ఏవో కల్పిత కథలు కాదు. ఆయన ఊహించి చెప్పినవి కాదు. అయితే మనము బయ్యాజీ జీవిత విశేషాలు తెలుసుకుంటున్నాం కదా. ప్రతిరోజు బాబావారికి బయ్యాజీ మాలిష్ చేసేవారని, మాలిష్ చేసిన తర్వాత బాబావారిని ఆయన చేతులతో అలా ఎత్తి తీసుకెళ్ళి దుని దగ్గర కూర్చోబెట్టేవారట. ఇలా చేస్తూ ఉండగా బయ్యాజీలో గర్వం స్టార్ట్ అయిందట. అహంకారం పెరిగిపోయిందట. నేను చాలా బలవంతుడిని అన్న అహంకారము బయ్యాజీలో ప్రవేశించింది. అది గమనించిన బాబావారు అతని అహంకారాన్ని ఎలా దూరం చేశారో రమణానంద మహర్షి వారి మాటల్లో వినండి. శిష్యుడిలో కొన్ని అవలక్షణాలు, కొన్ని దుర్గుణాలు ఉంటాయి. గురువు ఏం చేస్తాడంటే వాటిని దెబ్బ కొడుతూ ఉంటాడు. గురు శిష్యుల సంబంధం ఎలాంటిదంటే ఒక రాయి శిల్పికున్న సంబంధం లాంటిది. శిల్పి ఏం చేస్తాడో చూస్తూ ఉంటాడు. దీని ముక్కు సరిగా లేదే అని కొడతా ఉంటాడు. దీని చెవి ఇలా ఉందేంటి అని చెవిని సరి చేస్తూ ఉంటాడు. అంటే దెబ్బలు పడతా ఉంటాయి. దెబ్బలు పడే కొద్దీ విగ్రహం తయారవుతుంటుంది అందంగా. ఏ శిష్యుడైతే దెబ్బలు బాగా తింటూ ఉంటాడో, తిట్లు బాగా తింటూ ఉంటాడో వాళ్ళంతా షైన్ అవుతూ ఉంటారు. జీవితాన్ని శోభాయమానంగా చేసుకుంటారు. చూడండి, బయ్యాజీలో కూడా ఒక గర్వం ఉండేదంట. ఏమిటి ఆ గర్వం అంటే, నేను మంచి ఫైల్మాన్ను, నేను చాలా బలవంతుడిని అన్నటువంటి గర్వం ఉండేదంట. అందుకని బయ్యాజీ కుస్తీ పెట్టేవాడంట. కుస్తీ పట్టి అందరి కింద పడేసేవాడు.
ఒకవైపు కుస్తీ పెట్టి అందరం వాడేస్తున్నాడు, మరొక వైపు బాబాకు మసాజ్ చేస్తూ ఉన్నాడు. అందువలన తనకు కొంత గర్వం కలిగింది, అహంకారం కలిగింది. దానికి తోడు కొంతమంది ఏమన్నారంటే, ఇక నీలాంటి ఫహిల్మాన్ ఈ షిల్లీలో లేడరా అని సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. అందువలన ఈ బయ్యాజీ మసీద్కి ఎలా వచ్చేవాడంటే, ఇలా కండలు పెంచుకొని ఇలా కండలు చూసుకుంటూ వచ్చేవాడట. ఒకరోజు బాబా చూశాడు, ఈయన కొంచెం ఎక్కువైంది, తగ్గించాలనుకున్నాడు. సరే, బాబావారు ఎప్పుడు కూడా మసీదులో ఉన్నప్పుడు బయ్యాజీ వచ్చేవాడట, బాగా మాలిష్ చేసేవాడు. మాలిష్ చేసిన తర్వాత 2 చేతులతో బాబాని ఎత్తి దుని దగ్గర కూర్చోబెట్టేవాడంట ఈ యొక్క బయ్యాజీ. అది ప్రతిరోజు నియమం. అది తన ఆశ్రమంలో బాగా ఒళ్ళు పట్టడం, మసాజ్ చేయడం, బాబాని ఎత్తి అక్కడ కూర్చోబెట్టడం. ఎప్పుడైతే అహంకారంతో గర్వంతో ఆ రోజు అడుగు పెట్టాడు మసీదులోన, సరే ఆ రోజు వచ్చాడు, మసాజ్ చేశాడు. వెంటనే ఏం చేశాడంటే, ఇంకా బాబాని ఎత్తాలని చెప్పేసి తాను 2 చేతులతో అలా ఎత్తాడు. ఆ రోజు బాబా లెగలే. బయ్యాజ్ అనుకున్నాడు, ఏమిటిది, నాలో శక్తి పోయిందా, ఈ బాబాకి శక్తి వచ్చిందా, లేదా బాబా రాత్రి బాగా తిన్నాడా, ఎంత తిన్నప్పుడు ఇంత బరువు ఉండాడే అని చెప్పి మళ్ళీ ట్రై చేశాడు. అసలు కట్టుకదలంలే బాబా. ఈసారి ఇంకా గట్టిగా మూలికి పైకి ఎత్తాడు, దమ్మన కింద పడ్డాడు. అప్పుడు బాబా అన్నారట, చూడండి, ఎందుకంటే బాబా చేతల గురువు, మాటల గురువు కాదైనా. ఏరా నీ గర్వం పెరిగిందా అని అనొచ్చు కదా, ఆ మాట అన్నాడు. ఓ దెబ్బేస్తాడు, ఆ తర్వాత అవన్నీ దొవుతాడు. చూడండి, బాబా అంటున్నారట, బయ్యాజీ ఎటువంటి పరిస్థితుల్లో కానీ, ఏ సమయంలో కానీ గర్వము చెందవద్దు. చూడండి, ఎటువంటి పరిస్థితులలో కానీ, ఎలాంటి సమయంలో కానీ నీవు గర్వపడరాదు అని బాబా చెప్పడం జరిగిందంట. ఎప్పుడైతే బాబా ఈ మాటలు అన్నాడో ఆశ్చర్యపోయినాడు బయ్యాజీ. బాబా ఏముంది, నేను ఎత్తేస్తాను అని అనుకున్నాడు. ఇప్పుడు ఏం జరిగింది, తాను ఎత్తలేకపోతూ ఉన్నాడు. తాను అనర్హుడిని అన్నటువంటి నిర్ణయానికి వచ్చాడు. అంటే ఇక్కడ ఏం జరుగుతున్నది, గర్వం వద్దు అని బాబా వారు చెప్పడం జరిగింది. విన్నారు కదండి. బాబా వారికి ఇటువంటి సేవలు చేసిన బయ్యాజీ ఆధ్యాత్మికంగా ఏమి పొందారు, ప్రాపంచికంగా ఏమి పొందారు అనే విషయాలు కూడా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మనము ముందే చెప్పుకున్నాం కదండి, బాబా వారు ప్రతిరోజు ముందుగా బయ్యాజీ ఇంటికి భిక్షకు వెళ్ళేవారు. అంటే బయ్యాజీ ప్రతిరోజు బాబాకు భోజనం పెట్టేవారన్నమాట. మనము ఒక సాధారణ సన్యాసికి భోజనం పెడితే 1000 మంది సద్బ్రాహ్మణులకు భోజనం పెట్టిన ఫలితం కలుగుతుందట. అలాగే ఒక సిద్ధ గురువుకు భోజనం పెడితే 1,00,000 మంది సద్బ్రాహ్మణులకు భోజనం పెట్టిన ఫలితం కలుగుతుందట. అదే గురువులకే గురువు, గురు సామ్రాట్ అయిన బాబావారికి భోజనం పెడితే, బాబావారి లాంటి ఒక సిద్ధ మహాగురువుకు భోజనం పెడితే, పరమ గురువుకు భోజనం పెడితే 1,00,00,000 మంది సద్బ్రాహ్మణులకు భోజనం పెట్టిన ఫలితం కలుగుతుందట. మరి అంతటి పుణ్యాన్ని బయ్యాజీ సొంతం చేసుకున్నారు. ప్రాపంచికంగా ఎలాంటి లాభాలు పొందారో రమణానంద మహర్షి వారు చాలా చక్కగా చెప్పారు. బయ్యాజీకి బాబా వారు ప్రతిరోజు 4 రూపాయలు ఇచ్చేవారట. ఆ 4 రూపాయలు ఇచ్చి, ఈ డబ్బును నువ్వు తినవద్దు, ఖర్చు పెట్టవద్దు, ఎవ్వరికీ ఇవ్వవద్దు అని చెప్పారట. అప్పుడు బయ్యాజీ ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి ప్రతిరోజు ఒక డబ్బాలో వేసేవాడట. అలా బాబావారు ప్రతిరోజు ఇచ్చిన డబ్బులతో మరి బయ్యాజీ ఏం చేశారు అనే విషయాలు రమణానంద మహర్షి వారి మాటల్లో వినండి. నేను అడిగాను కుమారుడిని, మరి బాబా మీకు ఏం ప్రసాదించాడు, ఏ విధంగా అనుగ్రహించాడు బయ్యాజిని అన్నప్పుడు అద్భుతమైన విషయాలు చెప్పాడు ఈ యొక్క గోపీనాథ్ కోతి. ఒక పెద్ద భూస్వామిని చేయడం జరిగింది ఈ యొక్క బయ్యాజిని బాబావారు. ఎంత పెద్ద భూస్వామిని చేశాడంటే
ఇంకా అటువంటి భూస్వామి షిరిడిలో లేడు. హీఈస్ ద నెంబర్ 1 షిరిడిలోను. ప్రతిరోజు చూడండి బాబా వారు ఫస్ట్ డే ఒక రోజు బయాజ్ని పిలిచాడట. 4 రూపాయలు చేతిలో పెట్టాడు. పెట్టి ఇలా అన్నారట, ఏ పైసా కానకో పై కానకో జానకో కిస్కో దేనకో అన్నారు. బట్ 4 రూపాయలు చేతిలో పెట్టాడు. ఏమన్నాడు? ఏ పైసా కానకో, ఇది నువ్వు తినవద్దురా, పై కానకో జానకో అన్నారు. అంటే నీవు దీన్ని అనుభవించవద్దు, కిసీకో దేనకో ఎవరికి కూడా ఇవ్వద్దు అన్నాడు. నువ్వు అనుభవించవద్దు, తినవద్దు, ఎవరికి ఇవ్వద్దు అన్నాడు. మరి ఇంకా బాబా ఏం చెప్తే అది తినాలా. అందుకని ఏం చేశాడు? ఒక పెట్టె కొనుక్కున్నాడు. ఆ పెట్టెలో 4 రూపాయలు వేస్తా ఉన్నాడు. బాబా రోజు ఎంత ఇస్తున్నాడు? 4 రూపాయలు ఇస్తున్నాడు. కొన్ని రోజులకు ఏం జరిగిందంటే ఆ పెట్టె నిండింది. దాన్ని ఓపెన్ చేశాడు బయ్యాజీ. బాబా, ఇంత డబ్బు వచ్చింది, మరి నేను ఏం చేయాలి అన్నాడు. అప్పుడు బాబా అన్నారట, ఫలాని లొకేషన్ చెప్పి ఇన్ని ఎకరాల భూమి ఉంది, నువ్వు వెళ్ళి ఆ పొలాన్ని కొనే అన్నాడు బాబావారు. సరే బయ్యాజీ అక్కడికి వెళ్ళాడు. తన దగ్గర కొంత అమౌంట్ ఉన్నది. బాబా చెప్పినట్లు అక్కడ వెళ్ళి ఎంక్వైరీ చేశాడు. అక్కడ ఎంత స్థలం ఉంది? 84 ఎకరాలు ఉంది. ఆ 84 ఎకరాలకు డబ్బు ఎంతో అమ్మేవాడు చెప్పాడు. బయ్యాజీ ఎందుకుంటే ఆ అమౌంట్ ఎంత ఉందని లెక్క పెడితే అంతే అమౌంట్ ఉందంట అతని దగ్గర. చూశారా? ఆశ్చర్యపోయినాడు. వెంటనే ఏం చేశాడు? ఆ డబ్బంతా అతడికి ఇచ్చాడు. టోటల్ ల్యాండ్ అంతా కూడా 84 ఎకరాలు తాను రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఈనాడు అది కొన్ని కోట్లు చేస్తూ ఉంది. చిన్న విషయం కాదు. షిరిడీలో 84 ఎకరాల ల్యాండ్ అంటే అది చిన్న మాట కాదు. అంటే ఒక పెద్ద భూస్వామిని చేయడం జరిగింది బాబావారు బయ్యాజీని. ఇక్కడ మనకు సంశయం కలుగుతుంది. మరి ఎందుకండి బాబావారు అంతగా అనుగ్రహించాడు? అసలు శిష్యుడికి ఏం కావాలి? బ్రహ్మజ్ఞానం కావాలి. శ్యామ డబ్బులు అడిగితేనేమో శ్యామకి ఇవ్వలేదు, మహల్సాపతి బాధపడితే కూడా డబ్బులు ఇవ్వలేదు. మరి ఎందుకు బయ్యాజీకి అంత ధనాన్ని ఇచ్చాడు బాబావారు? ఏమిటి కారణం అని అంటే యద్భావం తద్భవతి. ఏ యదా మాం ప్రపంచంతే తాం తదైవ భజామ్యహం. నువ్వు ఏ విధంగా ఆరాధిస్తావో, ఏ భావంతో ఆరాధిస్తావో గురువు కూడా ఆ విధంగా నిన్ను అనుగ్రహిస్తాడు. మహల్సాపతి ఏం కోరుకున్నాడు? నాకు బ్రహ్మజ్ఞానం కావాలని కోరుకున్నాడు, నాకు సిద్ధత్వం కావాలని కోరుకున్నాడు, నాకు దైవ సాక్షాత్కారం కావాలని కోరుకున్నాడు. ఏం చేశాడు బాబా? అతనికి డబ్బు ఇవ్వలే, సుఖాలు ఇవ్వలే, కఠిన దరిద్రాన్ని ఇచ్చాడు. సరిగా తిండి లేని అభాగ్యాన్ని కూడా ఆయన ఇవ్వడం జరిగింది. విన్నారు కదండి. ఈ విధంగా బయ్యాజీ చేసిన సేవకు బాబావారు ప్రతిఫలాన్ని ఇచ్చారు. బయ్యాజీని ఒక గొప్ప భూస్వామిని చేశారు. మరి బయ్యాజీ కూడా హిందూ భక్తుడే కదా. మరి బయ్యాజీని ఎందుకు అంతగా అనుగ్రహించారు? యద్భావం తద్భవతి అని రమణానంద మహర్షి వారు చెప్పారు కదా. మహల్సాపతి డబ్బును కోరుకోలేదు, మహల్సాపతి బ్రహ్మజ్ఞానాన్ని కోరుకున్నారు. కాబట్టి మహల్సాపతికి బాబా డబ్బులు ఇవ్వలేదు. అంతేగాని మహల్సాపతి హిందూ అని, అబ్దుల్ బాబా ఏమో ముస్లిం అని అలా బాబా ఆలోచించి ఒకరికి ఇవ్వటం ఒకరికి ఇవ్వకపోవటం జరగలేదు. బాబా ఏది చేసినా అందులో ఒక పరమార్థం దాగి ఉంటుంది. ఆ పరమార్థాన్ని మనకు తెలియజేయాలంటే ఆ రమణానంద మహర్షి వారి వల్లే సాధ్యం. ఒక సిద్ధ గురువును మరొక సిద్ధ గురువే అర్థం చేసుకోగలరు. బయ్యాజీ జీవితంలో జరిగిన మరికొన్ని విశేషాలను మరొక వీడియోలో తెలుసుకుందాం. జై గురుదేవ.